మీకు ఒక చిన్న ఒక క్లిప్ చూపిస్తాను నేను. ఈ సోషల్ మీడియా వారియర్స్‌ది ఎలా ఉందనే చూపిస్తాను మీకు ఒకసారి. రాజేందర్ మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను. ఆయన పేరు ఎండి ముస్తఫా. ఆయన దాదాపుగా టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. మణికొండ గ్రామం కావచ్చు. తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా అంటే ఒకటి వస్తున్న గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అంటే ఆ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే మిగతా ప్రతిపక్షాలపైన ముప్పేట దాడి చేసిన వాళ్ళలో అసలు ముస్తఫా కీలకమైంది. అంటే ఆ పార్టీ నేను వేరు కాదని అనుకునే కార్యకర్త. మీకు పక్కనుండే ఒక ఫోటో చూస్తున్నారు. ఆయన అలా అనారోగ్యానికి గురయ్యి మంచం పైన ఉంటే కనీసం హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో మీకు టోటల్గా సోషల్ మీడియాలో సంబంధించి అంటే ఆయన ముస్తఫాకు సంబంధించిన ఒక ఏదైతే ఆ ప్లాట్ఫామ్ ఉందో ఎక్స్లోన విరాళాలు అంటే ఆయనకి ఇంత కష్టపడి చేసిన ముస్తఫాకి ఈ రోజున హాస్పిటల్లో అలా ఉంటే చూడడానికి కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేక ఆయన దగ్గర లేక పార్టీ వాళ్ళు పట్టించుకోక ఈ విధంగా ఉందనేది ఆయన పోస్ట్ చేస్తే చివరికి అందరూ చందాలు వేసి దానికి ఆయనకి హాస్పిటల్లో ఉండే ఫీజు కట్టడం కోసం. నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు 19 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ఎందుకు కార్యకర్తలకి ఈ పరిస్థితి వస్తుంది? కార్యకర్తలకి అది ప్రత్యేకంగా ఏ పార్టీ కార్యకర్తలకైతే నేను చెప్పాల్సింది ఒకటి, ముఖ్యంగా సోషల్ మీడియా వారికి. ఈ సోషల్ మీడియా అనేది ఒక వ్యసనం అయిపోయింది. ఎంత విపరీతమైన వ్యసనం అంటే ఫోన్లో ప్రతి అప్డేట్ చూసుకోవాలా, ప్రతి ఒక్కరికి ఎవరైనా కామెంట్ చేస్తే దానికి కౌంటర్ ఇవ్వాలా. మనం నమ్ముకున్న నాయకుడు కానీ, పార్టీకి పనిచేస్తున్న నాయకుడు కానీ, మన పార్టీ వ్యక్తిని కానీ ఏదైనా అంటే తట్టుకోలేకపోతున్నారు. ఇంట్లో వాళ్ళని తిట్టినా సరే తట్టుకుంటున్నారేమో కానీ కార్యకర్తల నాయకులను కానీ పార్టీని కానీ తిడితే తట్టుకోలేకపోతున్నారు. ఫ్రస్ట్రేషన్లో పోయిన వాళ్ళు ఉన్నారు. సో గుడ్డిగా నమ్మేస్తున్నారు అనమాట. నేను ఇలాంటి వాళ్ళకి ఇది చాలా బాధాకరం. ఈ పరిస్థితుల్లో కార్యకర్తలను చూడంగానే ఇది ఒకటి వెలుగులోకి వచ్చింది, ఇంత రానివి చాలా ఉండొచ్చు, ఉంటాయి. ఓకే, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కరోనాలో దిక్కులేని చావు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది వెలుగులోకి వచ్చింది, ఇంకా కొన్ని వస్తుండొచ్చు అప్పుడప్పుడు. కానీ చాలామంది కార్యకర్తలకు నేను చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే, పని చేయండి. పొద్దున 1 గంట పాటు పేపర్ చదువుతారు కదా, న్యూస్ పేపర్ చదువుతారు కదా, ఆ రకంగా కార్యకర్తలు ప్రతిరోజు 1 గంట పాటు కేటాయించండి మీ పార్టీ కోసం. 1 గంట పాటు కేటాయించండి. ఎందుకంటే యుక్త వయసులో 20-22 ఏళ్ళ వయసు వాళ్ళ నుంచి, ఆ ఏజ్ నుంచి బాగా రెగ్యులర్స్గా పార్టీ కోసం పని చేయాలా, నాయకుల దృష్టిలో పడి ఏదన్నా ఒక పబ్లిక్ పొజిషన్లోకి రావాలన్న ఆశతోని వాళ్ళు ఉంటారు. కానీ అది రాదు, ఎప్పటికీ రాదు. ఎందుకంటే తీవ్రమైన పోటీ ఉంటుంది. ఒకరికొకరు ఏ రకంగా ఉంటుందంటే వీడు నాకన్నా పోస్టులు బాగా పెడుతున్నాడు అని వీళ్ళు పగలు ప్రతీకారాలు పెంచుకొని కొట్టుకునే రోజులు కూడా ఉన్నాయి. ఒకరిపైన ఒకరు కుట్రలు చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. సో వీళ్ళు వెనక తిరిగి చూసేసరికి జీవితం మొత్తం అయిపోతుంది. వీళ్ళు నాశనం కాకుండా వీళ్ళ పిల్లలు నాశనం అవుతారు. ఒక జనరేషన్ మొత్తం నాశనం అవుతుంది. వీళ్ళు ఫోకస్ అంతా ఇక్కడ పెడతారు, పని పైన పెట్టరు. ఏదైనా పని చేసుకుందాం, వాళ్ళు ఏమైనా ఇస్తారా అని ఆశ ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే పని చేస్తున్నప్పుడు ఇస్తారు కదా అని చెప్పేసి ఇయ్యరు వాళ్ళు. ఎవరైతే వీళ్ళు గ్రూప్స్ మెయింటైన్ చేసుకొని వీళ్ళు సోషల్ మీడియా పేజెస్ నడుపుతున్నారో, లేకపోతే పార్టీ కోసం వాళ్ళు ఒక హై పొజిషన్లో ఉన్నారో, వాళ్ళకంటే మంచిగా పనిచేసి వాళ్ళకంటే కంటెంట్ మంచిగా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు. కానీ వాళ్ళు హయ్యర్ పొజిషన్స్లో ఉంటారు. వీళ్ళని తీసుకొని వస్తే వీళ్ళు ఎక్కడ దాటిపోతారు అని చెప్పేసి వాళ్ళకి ఏ రకమైన అవకాశాలు ఇవ్వరు. వెనక తిరిగి చూసేసరికి పిల్లలు జీవితం నాశనం. అంటే ఏంటంటే ఇలాగ అనారోగ్య పరిస్థితి గురైనప్పుడు, లేకపోతే ఏదైనా యాక్సిడెంటల్గా అయినప్పుడు ఆదుకునేది పరిస్థితి ఉంటుంది పార్టీ నుంచి? లేదు, ఎవరు ఆదుకుంటారు? కార్యకర్తలు. ఇప్పుడు గతంలో మీరు చూసినారు, కేటీఆర్ ట్విట్టర్లో ఎవరైనా హెల్ప్ అడిగితే వాళ్ళకి వాళ్ళ టీం ద్వారా హెల్ప్ చేసేది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. ఎందుకంటే ఒక సంఘటన జరిగింది నా కళ్ళ ముందే. హాస్పిటల్కి వెళ్ళి ఫోన్ తీసుకొని కార్యకర్తనే ఒక ఫోటో కొడతాడు. ఫోటో కొట్టి ఒక కేసీఆర్ని ట్యాగ్ చేస్తూ, ఇది జరిగింది, వాస్తవంగా జరిగింది, కేసీఆర్ని ట్యాగ్ చేస్తూ ఇట్లా నా పాప, లేకపోతే మా చుట్టము, మా తమ్ముడు, మా కూతురు, నా భార్య, ఈ రకంగా ఒక పోస్ట్ పెడతారు. దానికి కేటీఆర్ ఇమ్మీడియట్గా రీట్వీట్ చేసి వాళ్ళ టీంకి హెల్ప్ చేయమని చెప్పేసి చెప్తారు. అది అందరు రీట్వీట్ చేస్తూ ఉంటారు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో రీట్వీట్ చేయడం కానీ, ఎక్స్లో, ఫేస్బుక్లో అది షేర్ చేయడం కానీ, ఇది ప్రచారం అయిపోతుంది, బాగా ప్రచారం అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు, ఇతనికి అక్కడ పేషెంట్కి ఏం సంబంధం ఉండదు. సో ఇది ఒక రకమైన స్కామ్. ఓకే, ఇదొక రకమైన స్కామ్. అంటే ఈ విధంగా ప్రచారం చేయడం. దీంట్లో ఇప్పుడు నిజంగా
కార్యకర్తలని అంత బాగా చూసుకునే వాళ్ళైతే కవితక్క 5.5 నెలలు జైల్లో ఉంటే కేసీఆర్ అడుగు పెట్టినోడు కాదు ఒక్కసారి కూడా. పోయిండా కేసీఆర్? లేదు. కనీసం ఆమె కోసం కన్న కూతురు జైల్లో ఉంటే సరే రాజకీయాల్లో ఆమె తెలియక పొరపాటు చేసిందో, లేకపోతే అత్యాశతో పొరపాటు చేసిందో స్కామ్ చేసిందో ఏదో అది తర్వాత సంగతి కోర్టు నిర్ణయిస్తుంది. కానీ కూతురు జైల్లో ఉంటే ఒక్కనాడు పోనోడు రాష్ట్ర ప్రజలను ఏం ముద్రిస్తాడు, కార్యకర్తలను ఏం ముద్రిస్తాడు, ఎవరికి చూసుకుంటాడు? సో నేను ఆల్ సోషల్ మీడియా కార్యకర్తలకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఏదైనా కానివ్వండి, మీరు పొద్దున బయటికి వెళ్ళేటప్పుడు ఇల్లుని గుర్తుపెట్టుకొని బయటికి వెళ్ళండి. భార్య, పిల్లలు, తల్లిదండ్రి, మీ జీవితం. ఇంటికి వచ్చిన తర్వాత రేపు వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ కడుపు నింపాలని, ఎందుకంటే మన జోబు నిండితేనే మన కడుపు నిండుతుంది, మన కడుపు నిండితేనే ఇంట్లో వాళ్ళ కడుపు నింపొచ్చు. ఇది తప్ప వేరే లోకం లేదు. ఇదంతా సెకండరీ. మనకు ఆస్తులు బాగుండి మనం రాజకీయాలు చేస్తున్నామంటే అది వేరు. మిడిల్ క్లాస్లో చిన్నప్పటి నుంచి కష్టపడుతూ చదువుకొని ఒక స్థాయికి వచ్చి ఒక మంచి ఉద్యోగం చేస్తూ పని చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు పోడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు.